మార్చి నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం ధనుర్రాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం గ్రహ ప్రభావం చూస్తే ధనుసు రాశి వారికి కొన్ని మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్త కూడా అవసరం. ముఖ్యంగా ఉద్యోగం, ధనం, కుటుంబం మరియు ఆరోగ్య విషయాల్లో సమతుల్యత అవసరం. ఈ వారం గ్రహస్థితి విషయానికి వస్తే ఈ వారం గురుగ్రహం ప్రభావం మీ రాశిపై ఉంటుంది. దీనివలన మీలో ఆత్మవిశ్వాసం మరియు ఆలోచన శక్తి పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చాలా ముఖ్యం. ఇంకా ఉద్యోగ మరియు వ్యాపార విషయానికి వస్తే ఉద్యోగం చేసే ధనుర్రాశి వారికి ఈ వారం మంచి అవకాశాలు రావచ్చు. ఆఫీసులో మీరు చేసిన పనికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు కూడా మీకు రావచ్చు. కొంతమందికి పనోన్నతి గురించి మంచి వార్తలు కూడా రావచ్చు. వ్యాపారం చేసేవారికి ఈ వారం కొంత మంచి సమయం ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు రావచ్చు. కొత్త కస్టమర్లు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ముఖ్యం. ధన సంబంధిత విషయానికి వస్తే డబ్బు విషయాల్లో ఈ వారం ధనుర్రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. కొంతమందికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఈ వారం సేవింగ్ చేయటం మంచిది. కుటుంబ విషయానికి వస్తే ఈ వారం మంచి సమయం ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయం గడపవచ్చు. అయితే చిన్న విషయాన్ని కూడా పెద్దగా తీసుకోవటం వలన వాదనలు రావచ్చు. అందుకే ఓపికగా మాట్లాడటం మంచిది. ఇక ప్రేమ విషయానికి వస్తే ప్రేమలో ఉన్న ధనురాశి వారికి ఈ వారం మంచి సమయం ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తితో బంధం మరింత బలపడే అవకాశం ఉంది. కొంతమందికి ప్రేమ విషయాల్లో వివాహం వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ధనురాశి వారికి విద్యార్థులకు ఈ వారం చదువులో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. కానీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయాల్లో ఈ వారం సాధారణంగా బాగానే ఉంటుంది. కానీ కొంత అలసట లేదా ఒత్తిడి అనిపించవచ్చు. అందువలన సరైన విశ్రాంతి తీసుకోవటం ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం మంచిది. రోజు వ్యాయామం చేయటం అనుకూలం. ఈ వారం ధనుర్రాశి వారికి అదృష్ట సంఖ్య విషయానికి వస్తే 3, 5, 9. అదృష్ట రంగు విషయానికి వస్తే పసుపు. గురువారం మరియు ఆదివారం రోజులు ముఖ్యమైన పనులకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మంచి ఫలితాలు రావడానికి కొన్ని పరిహారాలు చేయవచ్చు. గురువారం రోజున గురుదేవుని ప్రార్థించడం మంచిది. పసుపు పూలతో పూజ చేయటం శుభం. పేదవారికి పసుపు పళ్ళు లేదా ఆహారాన్ని దానం చేయటం మంచిది. మొత్తం మీద ఈ వారం ధనుర్రాశి వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ధైర్యంగా మరియు కష్టపడి పనిచేస్తే మంచి అవకాశాలు పొందవచ్చు. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగటం మంచిది. ఈ రాశి ఫలితాలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.